గత అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు మాజీ సీఎం కేసీఆర్ గొప్పలుగా చెప్పుకునేవారు. కేంద్రంలో చక్రం తిప్పేది తానేనంటూ ఓ రేంజ్లో ప్రగల్భాలు పలికి కనీసం రాష్ట్రంలో కూడా 2 జాతీయ పార్టీల దెబ్బకు అడ్రస్ లేకుండా పోయారు గులాబీ బాస్ కేసీఆర్. ఇటీవల ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేని స్థితికి బీఆర్ఎస్ దీన స్థితికి చేరుకుంది. దాదాపు వరుసగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఒక్క లోక్సభ ఎంపీ సీటును గెలుచుకోలేని పార్టీగా బీఆర్ఎస్ రికార్డులు నమోదు చేసింది. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఎక్కడ అవకాశం లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా హస్తం కమలం పార్టీల వైపు చూస్తున్నారని జోరుగా టాక్ నడుస్తోంది. దీంతో వారు పార్టీ మారకుండా కాపాడుకోవడానికి కేసీఆర్ కింద మీద పడుతూ సర్వశక్తులా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు తెదేపా అధినేత చంద్రబాబు తీసుకున్న కీలక నిర్ణయంతో కేసీఆర్ గుండెల్లో గుబులు మొదలైందని తెలుస్తోంది. ఏపీలో కేసీఆర్ మిత్రుడు జగన్ ని చిత్తుగా ఓడించి అఖండ విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణలోనూ తన పార్టీని విస్తరింపజేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. టీడీపీకి ఇప్పటికీ తెలంగాణలో నిబద్ధులైన కార్యకర్తలు ఉన్నారు. తెలంగాణలో ఎంతో మంది బీసీ నేతలు, బడుగు బలహీన వర్గాల నేతలను రాజకీయంగా పైకి తెచ్చిన పార్టీగా టీడీపీకి గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ టీడీపీని విస్తరించాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకోవడంతో బీఆర్ఎస్ కు కొత్త కష్టాలు మొదలయ్యాయని అంటున్నారు. టీడీపీ బాస్ ప్లాన్ ని ముందుగానే పసిగట్టిన కేసీఆర్ వ్యూహం మారుస్తున్నారని చెబుతున్నారు. ఇన్నాళ్ళు బీఆర్ఎస్ కుటుంబ పార్టీగానే ఉండిపోయింది. గత 10 ఏళ్లు తెలంగాణలో ఆయన కుటుంబ సభ్యులే కీలక పదవులు అనుభవించారనే విమర్శలున్నాయి. ఇప్పుడు టీడీపీ తెలంగాణలో విస్తరిస్తుందనే వార్తల నేపథ్యంలో కేసీఆర్ అప్రమత్తమయ్యారని తెలుస్తోంది. బీఆర్ఎస్ అంటే కేసీఆర్ కుటుంబమే అనే దానికి ఆయన చరమగీతం పాడుతున్నారని అంటున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న తన కుమారుడు కేటీఆర్ ను ఆ పదవి నుంచి తప్పిస్తారని టాక్ నడుస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా బీసీ, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఇద్దరికి ఛాన్స్ ఇవ్వనున్నట్లు వినికిడి. ఎస్సీల నుంచి మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్, బీసీల నుంచి ఎల్ రమణ లేదా బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఉండే అవకాశం ఉందని అంటున్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఉంటూ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా బీసీ, ఎస్సీల నుంచి ఇద్దరు ఉంటారని చెబుతున్నారు. ఇలా అయితేనే పార్టీ బడుగు బలహీన వర్గాలకు చేరువవుతుందని కేసీఆర్ కొత్త లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ వ్యూహాలు ఈ మేరకు సక్సెస్ అవుతాయో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.